వెల్కమ్ టు ఏబీటీ టూర్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా రాబోతున్నటువంటి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ప్రధానంగా మనకి కొన్ని అప్డేట్స్ అయితే గత కొంతకాలం నుంచి రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు వచ్చేప్పటికి మనకి వ్యూవర్స్ ఎక్కువ మంది కూడా అడగడం జరిగింది. ఈ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి బెస్ట్ కోచింగ్ సెంటర్స్ కానీ అదే బుక్స్ సంబంధించి మనకి కామెంట్స్ రూపంలో అయితే అడగడం జరిగిందనమాట. నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ ఈ యొక్క రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా హైదరాబాద్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ యాదాద్రి స్టడీ సర్కిల్ అని మనకైతే తెలియడం జరిగిందనమాట. అయితే మనకు ఉన్నటువంటి ఈ యొక్క కోచింగ్ సెంటర్స్లో చాలా రేర్ కోచింగ్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. హైదరాబాద్ ఒకతే ది బెస్ట్ కోచింగ్ సెంటర్గా అయితే మనకి యాదాద్రి స్టడీ సర్కిల్ అనేది తెలియడం జరిగిందనమాట. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళని అడగడం జరిగింది ఎలా ఉందని. వాళ్ళైతే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు అయితే ఎక్కడ మనకి అవైలబుల్ కోచింగ్ సెంటర్ అయితే లేదనమాట. మనకి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి కొంతవరకు అయితే ఉండడం జరిగింది. వాటిలో ఈ యొక్క యాదాద్రి స్టడీ సర్కిల్ అనేది ది బెస్ట్ అని మనకు తెలియడం జరిగిందనమాట. అయితే ఇక్కడ వచ్చేప్పటికి మనం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఈ కోచింగ్ సెంటర్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ యొక్క కోచింగ్ సెంటర్ చైర్మన్ ఎవరు ఉంటారో వారితో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎలా ఉంటుంది ఈ యొక్క కోచింగ్ పీరియడ్ కానివ్వండి, అదేవిధంగా క్లాసెస్ విధానానికి సంబంధించి, ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి, ఎస్పెషల్లీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి వీరు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నటువంటి సిలబస్ సంబంధించి కానివ్వండి, ఆ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి క్లాసెస్ అనేవి కంప్లీట్గా డేటా అనేది వీళ్ళు సేకరించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డ తర్వాత మనం ప్రిపేర్ అవ్వడం కంటే కూడా ఇప్పటి నుంచే మనం ఈ యొక్క ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అవైలబిలిటీస్ అయితే ఉండడం జరిగిందంట. ఇక మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా డెమో క్లాసెస్ అయితే రేపు అంటే అక్టోబర్ 17th మండే రోజు వీరు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. 10 to 11:30 AM అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క డెమో క్లాస్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క డెమో క్లాస్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా దీనికంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ మీకు ఏదైనా ఉంటే సరే మీరు కూడా ఒకసారి ఇతరులని కనుక్కొని దాన్ని బట్టి కూడా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క సెల్ నెంబర్ అయితే మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ ద్వారా కూడా మనం వీరికి కాల్ చేసి ఎటువంటి డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఈ యొక్క వ్యూవర్స్ అడిగినటువంటి కామెంట్స్ ప్రకారమే మనం దీని గురించి కనుక్కోవడం జరిగింది. మనకి తెలిసినటువంటి 2-3 కోచింగ్ సెంటర్లో ఈ యొక్క యాదాద్రి స్టడీ సర్కిల్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని తెలియడం జరిగింది. సో మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ ద్వారా వీళ్ళని మనం మీట్ అవ్వచ్చు. మనకి లైబ్రరీ కోర్సు సంబంధించి స్పెషల్గా కోచింగ్ సెంటర్ ఇదేనమాట. మనకి ఇక్కడ ప్రజెంటు అన్ని స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి జాబ్స్, లైబ్రరీ జాబ్స్ సంబంధించి అన్నిటికి సంబంధించి ప్రజెంట్ అయితే నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా వీరు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. డిజిటల్ లైబ్రరీ మీద స్పెషల్గా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నోటిఫికేషన్ రాబోతుంది, మాకేమన్నా క్లాసెస్ ఏమన్నా పర్టికులర్గా మా ఏపీ స్టేట్కి సంబంధించి స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ మనం వీటి మీద క్లాస్ చెప్పాలని మనం రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వీరైతే కండక్ట్ చేయడం జరుగుతుందంటూ కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ యొక్క డెమో క్లాస్కి హాజరవ్వండి అనమాట. దీనికి సంబంధించిన లింక్స్ కానివ్వండి, యాప్కి సంబంధించి లింక్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ యొక్క కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.